వి5 న్యూస్. సో మనతో పాటు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు ఏదైతే ఉందో పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందంట? మేము ఈ రాష్ట్రంలో నిన్న అమిత్ షా గారి బహిరంగ సభ కార్యకర్తలను ఉద్దేశించి నిన్న మాట్లాడడం జరిగింది. ఒక లక్ష్యం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ల మీద టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి. మినిమంగా 12 పైన గెలవాలి అనేటటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా లాభార్థి సంపర్క్ అని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని కలుస్తూ ఉన్నాం. ఎవరైతే కుల సంఘాల వారిగా కానీ మిగతా అన్ని రంగాల వారిని కలుస్తూ ఉన్నాం. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళని కలుస్తూ ఉన్నాం. ఆ విధంగా ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము ఏదైతే మాకు నిన్న అమిత్ షా గారు ఒక లక్ష్యం పెట్టిపోయారు. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో ఒక లక్ష్యం పెట్టుకొని పెట్టిపోయారు మాకు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మేము కార్యకర్తలందరూ నాయకులందరం కలిసికట్టుగా సమన్వయంతో మేము పనిచేస్తామని చెప్పి మేము అనుకున్న లక్ష్యం రీచ్ అవుతామనేటటువంటి నమ్మకం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కాదు ప్రపంచ నేతగా ఎదిగినటువంటి నాయకుడు. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ప్రజలందరూ కూడా ఒకటే ఈరోజు వాళ్ళ ఆలోచన అంతా ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశము ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఉండాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజలతోటి ఒక ఆలోచనతోటి ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అనేది ఒక బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తుంది బీజేపీకి. అయితే ఈ ప్రత్యర్థిని ఏ విధంగా గెలుస్తారంటారు? అసలు ప్రజల్లో ఏ విధంగా నమ్మకం కలిగిస్తారంటారు బీజేపీ పైన? బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ను ప్రజలు ఈరోజు అధికారంలోకి వెళ్ళి దింపేశారు. వాళ్ళ అహంకారంతో కానీ ఈరోజు ప్రజలకు అందుబాటులో లేనటువంటి విషయంలో కానీ ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకపోవడం విషయంలో కానీ ఈరోజు కల్లాబొల్లి మాటలతో నడిపించాలనేటటువంటి విషయంలో కానీ ప్రజలు గ్రహించే ఈరోజు బీఆర్ఎస్ని ఇంటికి పంపించారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ఏదైతే 6 పథకాలని చెప్పి తీసుకొచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంది. ఈరోజు ఆ 6 గ్యారంటీలు అమలు చేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈరోజు ప్రజలు అనుకుంటారు అప్పుడే ఈ 3 నెలలు కాలేదు అప్పుడే అనుకుంటారు అరే ఈరోజు అనవసరంగా గెలిపించడం కాంగ్రెస్ అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది. దానికి తోడుగా ఈరోజు ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. దేశం సమగ్రత కోసం నరేంద్ర మోడీ ఏ విధంగా కష్టపడుతుండు, దేశం అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ఏ విధంగా కష్టపడుతుండు, ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధికి నరేంద్ర మోడీ కృషి ఏ విధంగా ఉందనేది ఈరోజు ప్రజలు చూసిరు. కాబట్టి గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన చూసిరు. కాబట్టి ₹1 అవినీతి లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు వెళ్ళే విధంగా ఈరోజు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈరోజు దేశ భద్రత ఒకవైపు, ఈ విధంగా నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తుండు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనుకుంటారు. కాబట్టి ఈ ఎంపీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో నెంబర్ 1 పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎదుగుతూ ఉంది. ఈ రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నది. ఈరోజు ఒక చరిత్ర ఈ రాష్ట్రంలో సృష్టించబోతా ఉన్నాం. ఒకటే మా లక్ష్యం, నరేంద్ర మోడీని 3ఓసారి 400 పైచిలకు పార్లమెంటు స్థానాలతోటి గెలిపించాలనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే అత్యధిక పార్లమెంట్లు గెలుస్తాం. అయితే ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ రేట్లు పెరిగిపోవడం కానీ, మనకి పెట్రోల్ రేట్ పెరిగిపోవడం కానీ, నిత్యావసర వస్తువుల రేటు పెరగడం, దాంతోపాటు జీఎస్టీ, ఇవన్నీ కూడా సామాన్యుల మీద పడుతుంది. అయితే ఎందుకు మళ్ళీ బీజేపీనే గెలిపించాలంటారు ఇన్ని చేసినా సరే? అవన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు నిజం కాదు. జీఎస్టీ తోటి ఈరోజు వ్యాపారవేత్తలందరూ కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. గతంలో 5 ట్యాక్సీలు 10 ట్యాక్సీలు కట్టేటటువంటి విధానంకి వెళ్ళి ఈరోజు జీఎస్టీ ఒకటే సింగిల్ ట్యాక్స్ కడతారు. ఈరోజు దాంతో వాళ్ళకు ఈరోజు భద్రతతో పాటు వ్యాపారానికి వాళ్ళకి ఒక నిశ్చింతగా వ్యాపారం చేసుకునేటటువంటి విధంగా ఈరోజు జీఎస్టీ ఉంది. అదేవిధంగా గ్యాస్ పెట్రోల్ రేటు తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ చెప్తా ఉన్నది గ్యాస్ రేట్లు పెరిగినాయి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ₹1000 గ్యాస్ సిలిండర్, ₹900 గ్యాస్ సిలిండర్ ఉండే. మరి ఏడ పెరిగినట్టు? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈరోజు దేశంలో ప్రపంచంలో ఈరోజు అన్ని దేశాలతోటి చూసుకుంటే కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో
ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అత్యధిక రేట్లు అంటే ఈరోజు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, బర్మా కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు ఈ ఏదైతే ఈ ఆర్థిక మాంద్యంతో ఈరోజు కకలవికలం అయిపోతూ ఉన్నాయి. కానీ ఈరోజు భారతదేశం ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ప్రధానమంత్రి ఉండు కాబట్టి ఈరోజు ఒక ఆర్థికంగా ఈరోజు 11వ స్థానంకి వెళ్ళి ఈరోజు 5వ స్థానానికి ఈరోజు ఆర్థికంగా బలపడ్డటువంటి దేశం ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇంకా 3వ స్థానానికి తీసుకుపోతామని చెప్పి మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలు అవి కోరుకుంటలేరు. ఇవన్నీ ఏవి చెప్పినా ప్రజలు ఒకటే కోరుతారు. ఈరోజు ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలి. ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయేటటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటటువంటి విశ్వాసం ప్రజలకు ఏర్పడదు. కాబట్టి ఈరోజు ప్రజలు ఆ విధంగా నరేంద్ర మోడీ బలపరుస్తూ ఉన్నారు. 400 పైచిలకు పార్లమెంటు స్థానాలతోటి రికార్డు సృష్టించబోతా ఉన్నాడు నరేంద్ర మోడీ. ప్రతిపక్షాలు ఏదైతే అంటున్నారు రాముడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ పార్టీ అని చాలామంది అంటున్నారు. సో దాని మీద మీరేమంటారు? అటువంటిది ఈరోజు ప్రతిపక్షాలకు ఏమి సమస్యలు లేక వాళ్ళు ఏ విధంగా విమర్శించాలి ప్రభుత్వాన్ని అనేటటువంటి ఆలోచన లేక ఈరోజు రామజన్మభూమి ఇష్యూని తీసుకొస్తారు. అవును, నిజంగా కూడా రామజన్మభూమి కోసం పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాదు, మేము మా ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఆ రోజు నుంచే మేము రామజన్మభూమి కోసం పోరాటం చేసినాం. మేము ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, రామజన్మభూమి కోసం మా కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు. తూటాలకు ప్రాణాలు పోతాయంటే కూడా తూటాలకు అడ్డొచ్చినటువంటి ముందు పోయి ఈరోజు రామజన్మభూమిని సాధించుకున్నారు. ఎందుకు సాధించుకున్నారంటే ఇది రాముడు పుట్టినటువంటి దేశం. ఈ దేశంలో రామునికి సంబంధించినటువంటి అయోధ్యలో రాముని గుడి లేకపోతే ప్రజలు విశ్వాసం 500 సంవత్సరాల కొద్ది లక్షలాది మంది ప్రజలు వాళ్ళు ప్రాణాలు అర్పించి పోరాటాలు చేస్తూ ఉంటే ఈరోజు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామజన్మభూమి కట్టినాం మేము. ఈరోజు మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ముస్లిమ్స్ కానీ, మైనార్టీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దేశంలో ఎక్కడ మత కొలాలు జరుగుతలేవు, ఎక్కడ కూడా ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము కోరేది ఒకటే, అభివృద్ధి చేస్తూ ఇటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలే ఉన్నాయి. రామజన్మభూమి కానీ, ఆర్టికల్ 370 కానీ, త్రిబుల్ తలాక్ కానీ, జీఎస్టీ కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ ఇటువంటి విషయాల మీద నరేంద్ర మోడీ ఒక నిశ్చయమైనటువంటి ఒక దూరదృష్టితోటి ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన సాగించండు. కాబట్టి